అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సూపర్ బిజినెస్, వందల కోట్ల లాభాలు, దేశంలోనే తిరుగులేని #1 పొజిషన్. కానీ ఒక్కటంటే ఒక్క తప్పు నిర్ణయం వల్ల రాత్రికి రాత్రే మొత్తం సామ్రాజ్యం పేక మెడలా కూలిపోయింది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక గోతిలో 2 దశాబ్దాలుగా కష్టపడి పైకొచ్చిన ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఘోరంగా పడిపోయింది. ఆ విదేశీ వ్యాపారం ఏంటి? ఆ ఒక్క బిజినెస్ సామ్రాజ్యం కేవలం 24 గంటల్లో ఎలా మట్టి కరిచింది? ఇంతకీ ఏం జరిగింది? ప్రపంచ వ్యాపార చరిత్రలోనే ఎప్పుడూ ఊహించని భారీ పతనం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశంతో పెట్టుకుంటే మన అంతర్గత విషయాల్లో వేలు పెడితే ఎంతటి అగ్రగామి సంస్థకైనా ఎంతటి గతి పడుతుందో టర్కీ దేశానికి చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీకి ఇప్పుడు నూకలు చెల్లిపోయేంత పనైంది. ఏడాది క్రితం వరకు ఇండియాలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ఏకంగా 9 అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులను శాసించిన #1 కంపెనీ ఇది. వేల కోట్ల టర్నోవర్, రోజుకు వందల విమానాలకు సేవలు. అలాంటి ఈ దిగ్గజ సంస్థ ఇప్పుడు మన దేశం ఇచ్చిన షాక్తో కోలుకోలేకుండా పోయింది. ఏడాది తరువాత ఇండియా దెబ్బకు మా కంపెనీ సామ్రాజ్యం రాత్రికి రాత్రే కుప్పకూలిపోయిందని ఈ కంపెనీ ఓనర్ అయిన జానన్ సెలిబియోగ్లు కన్నీళ్లు పెట్టుకుంది. ఓ ఇంటర్వ్యూలో తమ బాధనంతా ప్రపంచం ముందు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. భారతదేశం మా కంపెనీని బ్యాన్ చేయడం వల్ల మేము 2000 సంవత్సరం నుండి అంటే 25 ఏళ్లుగా రక్తం కూడు చేసుకుని ఒక్కో ఇటుక పేర్చుకుని కట్టుకున్న మా సామ్రాజ్యం రాత్రికి రాత్రే బూడిదలో పోసిన పన్నీరైపోయింది అంటూ ఏడ్చేసింది. దీనివల్ల తమకు దాదాపు 4200 కోట్ల భారీ నష్టం వచ్చిందని, తమ కంపెనీ వాల్యూను భారత ప్రభుత్వం ఒక్క రోజులోనే సున్నా చేసి పారేసిందని తలబాదుకుంది. ఆవిడ ఇండియాకు పెద్ద ఫ్యాన్ అట. ఇండియా నా రెండో ఇల్లు అని కూడా చెప్పుకొచ్చింది. కానీ ఏం లాభం? సొంత దేశం చేసిన తప్పుకు ఈమె ఇక్కడ బలైపోయింది. ఇంతకీ ఆ టర్కీ కంపెనీకి అంత పెద్ద నష్టం రావడానికి, భారత్ ప్రభుత్వం అంత కఠినంగా మారడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఆ దేశ అధ్యక్షుడు చేసిన నమ్మక ద్రోహం. మన పహల్గాం పాకిస్తాన్ ఉగ్రదాడులు దారుణంగా దాడి చేసి 26 మంది అమాయక భారతీయ పౌరులను పొట్టన పెట్టుకున్నారు. ఆ రక్తపాతానికి ప్రతీకగా మన ఇండియా ఆర్మీ పాకిస్తాన్ లోపలికి దూసుకు వెళ్లి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయింది. కరెక్ట్గా ఆ టైంలో ఈ టర్కీ ప్రభుత్వం బుద్ధి గడ్డి తిని పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ భారత్కు వ్యతిరేకంగా నిలబడింది. పాకిస్తాన్కు ఏకంగా 350కి పైగా యుద్ధ డ్రోన్లు సరఫరా చేసింది. అంతటితో ఆగకుండా ఆ డ్రోన్లు నడపడానికి టర్కీ మిలిటరీ సైనికులను కూడా పాకిస్తాన్కు పంపింది. ఆ యుద్ధంలో 2 టర్కీ సైనికులు కూడా చనిపోయారు. దీంతో టర్కీ ఎంతటి ద్రోహి దేశమో మన దేశానికి స్పష్టంగా అర్థమైంది. మన శత్రు దేశమైన పాకిస్తాన్కు అంతలా మిలిటరీ సాయం చేస్తూ మన జవాన్ల ప్రాణాల మీదకు తెస్తున్న టర్కీ దేశపు కంపెనీలను మన దేశంలో ఉంచడం అస్సలు సేఫ్ కాదని ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లు అనేవి దేశ భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతాలు. ప్రయాణికుల పాస్పోర్ట్లు, ఐడి కార్డులు చెక్ చేయడం, లగేజీలు, భారీ కార్గో సరుకులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లాంటి హై సెక్యూరిటీ పనులన్నీ ఈ సెలబీ కంపెనీ చూసేది. రేపొద్దున వీళ్ళేదేమైనా తేడా చేస్తే దేశ భద్రతకే ముప్పొస్తుంది. అందుకే మన దేశంపై టర్కీ విషం కక్కిన వారం రోజులకే అంటే 2025 మే 15న మన కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సెలబీ కంపెనీ రక్షణ అనుమతులను రద్దు చేస్తూ తక్షణమే ఆర్డర్ పాస్ చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి 9 పెద్ద ఎయిర్పోర్టుల్లో ఆ కంపెనీ చేస్తున్న పనులన్నిటినీ అర్ధరాత్రి ఆపేసింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ మెరుపు నిర్ణయంతో సెలబీ కంపెనీ గుండె ఆగినంత పనైంది. వెంటనే దిక్కుతోచక ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. అయ్యా, మేము కేవలం ఒక చిన్న ఫ్యామిలీ బిజినెస్ చేసుకునే వాళ్ళం. మాకు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగానితో కానీ ఆయన కూతురితో కానీ ఎలాంటి సంబంధాలు లేవు. మమ్మల్ని వదిలేయండి, మా బిజినెస్ను మమ్మల్ని చేసుకోనివ్వండి అంటూ కోర్టు ముందు చేతులు జోడించి బతిమలాడింది. కానీ మన ఢిల్లీ హైకోర్టు మాత్రం వినలేదు. దేశ భద్రత కంటే ఇక్కడ ఏ ప్రైవేట్ కంపెనీ లాభాలు, ప్రయోజనాలు ముఖ్యం కాదు. అనుమానం ఉన్నప్పుడు దేశాన్ని కాపాడుకోవడమే ముఖ్యం. తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్త పడడం మేలు అని చెప్తూ భారత ప్రభుత్వం నిర్ణయాన్ని 100% సమర్థించింది. దీంతో టర్కీ కంపెనీ ఆశలన్నీ అడియాసలయ్యాయి.
కోర్టు నుంచి ఆర్డర్ రాగానే మన దేశ భద్రతా అధికారులు రంగంలోకి దిగారు. ఎయిర్పోర్టులో ఉన్న సలబీ కంపెనీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భారీ మిషన్లను, సామాన్లను స్పాట్లోనే సీజ్ చేశారు. ఎయిర్పోర్ట్ పనులకు ఎలాంటి బ్రేక్ పడకుండా ఉండడానికి ఆ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 10,000 మంది ఉద్యోగులను రాత్రికి రాత్రే వారు ఇండియన్ కంపెనీల్లో మార్చేశారు. అలా ఒక్క రోజులో ఒకప్పటి నంబర్ 1 టర్కీ కంపెనీ ఆట ముగిసింది. వ్యాపారం మొత్తం అడ్రస్ లేకుండా తుడుచుకుపెట్టుకు భారత్తో పెట్టుకుంటే వ్యాపారాలు ఎలా రోడ్డున పడతాయో, బిజినెస్ సామ్రాజ్యాలు ఎలా బూడిద పాలవుతాయో టర్కీ దేశానికి ఈ దెబ్బతో జీవితాంతం గుర్తుండిపోయేలా అర్థమైంది.